నమస్తే నేలతల్లి లైవ్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు లైవ్ ప్రోగ్రాంలో భాగంగా పండ్లలో రారాజు మామిడి. అలాంటి మామిడి పండ్లను రైతులు కేవలం మన లోకల్ మార్కెట్లనే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతులు చేస్తున్నారు. దీనివల్ల మన ఇండియన్ మార్కెట్లో పోలిస్తే రైతుకు విదేశీ మార్కెట్లో ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంది. మరి ఈ మామిడి పండ్లను విదేశాల్లో అమ్ముకోవాలంటే రైతులు ఎవరిని సంప్రదించాలి? ఏ దేశాలకు పంపించడానికి అవకాశం ఉంది? మామిడి ఎగుమతులకు ఎలాంటి గైడ్ లైన్స్ పాటించాల్సి ఉంటుంది? ఇలాంటి మరెన్నో అంశాలపై మామిడి రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అయిన అపేడా సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పి నాయుడు గారు హెచ్ఎంటీవీ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే ఆర్పి నాయుడు గారు. నమస్తే సార్. ముందుగా అసలు ఈ అపేడాకు సంబంధించి ఏవైతే రైతులు పండిస్తున్న పంటల్ని విదేశాలకు ఎగుమతి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అదే క్రమంలో ఇప్పుడు మనకు మామిడి సీజన్ వచ్చింది. ఈ మామిడి సీజన్లో ఈ మామిడి పండ్లను ఎగుమతి చేయడం ఎట్లా, దాంతోపాటు అంటే అక్కడ ఏ దేశాలకు పంపించే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మ్యాంగో సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ మామిడి పండ్లని మనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎవరు ఫార్మర్గా కానీ లేదంటే ప్రొప్రైటరీషిప్ పార్ట్నర్షిప్ల ఫార్మ్లో కానీ ఎవరైనా సరే ఒక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ నెంబర్ అన్నది తీసుకోవాలి. అది DGFT ఆఫీస్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ నెంబర్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళు మా ఎపెడా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. RCMC అంటారు, రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్. తీసుకున్న తర్వాత వాళ్ళు విదేశాలకి మ్యాంగోస్ని ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఇప్పుడు మన తెలంగాణ నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకి మెయిన్గా ఎక్స్పోర్టబుల్ వెరైటీ ఏంటంటే బంగినపల్లి వెరైటీ మ్యాంగో అనమాట. అది ఎక్స్పోర్ట్ అవుతుంది. దీనికి సంబంధించి మనకి ఫార్మర్స్ ఎవరైనా ఎక్స్పోర్ట్ చేయాలని ముందుకు వస్తే వాళ్ళకి మేము ఏ లైసెన్సులు తీయాలి, ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళు పాటించాల్సిన పద్ధతులు అవన్నీ కూడా మేము గైడ్ చేస్తాం. లేదు ఫార్మర్స్ మేము అంత ఎక్స్పోర్ట్స్ అవి చేయలేము లేదు అనుకుంటే వాళ్ళకి మేము ఏంటంటే ఈ ఎక్స్పోర్టర్స్ ఆల్రెడీ ఉన్నారు కదా, ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళకి లింకప్ చేసి వాళ్ళకి కొంచెం బెటర్ ప్రైస్ వచ్చేటట్టు చూస్తుంటాం అనమాట. అది మెయిన్గా మా యాక్టివిటీ. సో రైతులు మామిడి పంటకు సంబంధించి పంట సాగైన తర్వాత చాలామందికి డౌట్ ఉంది. అంటే మీరు చెప్పినట్టు ఈ గైడ్ లైన్స్ ఏ విధంగా ఉంటాయి? ఒకవేళ విదేశాలకు పంపించాలంటే గైడ్ లైన్స్ ఏ విధంగా ఉంటాయి? దాన్ని కొంచెం వివరంగా చెప్తారా? మ్యాంగోస్ని మనము ఫస్ట్ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈవెన్ వీళ్ళు ఎక్స్పోర్టర్ సప్లై చేసినా వీళ్ళు డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయాలన్నా మిడిల్ ఈస్ట్ UAE కంట్రీ వాటికైతే దానికి పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. యాజ్ పర్ దేర్ ఇంపోర్టర్స్ రిక్వైర్మెంట్ వాళ్ళు పంపించాలి. అదే మ్యాంగోని సేమ్ మనము అమెరికాకి కానీ ఆస్ట్రేలియాకి కానీ న్యూజిలాండ్కి కానీ జపాన్కి కానీ ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ రైతులు వాళ్ళ యొక్క మ్యాంగో ఆర్చర్డ్స్ని హార్టినెట్లో రిజిస్టర్ చేయాలి. హార్టినెట్లోని త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా రిజిస్టర్ చేయాలన్నమాట. రిజిస్టర్ చేస్తే వాళ్ళు ఏ విలేజ్లోని ఏ మండలు ఏ డిస్ట్రిక్ట్లోంచి ఆ మ్యాంగోస్ పండించారు అని ఒక ట్రేసబిలిటీ కోసం అనమాట. అందులో రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక PUC కోడ్ అని అలాట్ అవుతుంది, ప్రోడక్ట్ యూనిట్ కోడ్. ఆ ప్రోడక్ట్ యూనిట్ కోడ్ ఉంటే వాళ్ళకి నేను చెప్పిన ఇప్పుడు ఈ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయగలుగుతారనమాట. మిడిల్ ఈస్ట్కి తప్ప ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలన్నా సరే హార్టినెట్లో రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ అనమాట. చేసినప్పుడే వాళ్ళు ఎక్స్పోర్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ మ్యాంగోస్ని పర్చేస్ చేస్తారు. అంటే మీరు అన్నట్టు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీరు చెప్పినట్టు అంటే ఒక్కొక్క దేశానికి ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏ రకంగా ఉంటాయి సార్? అంటే ఇప్పుడు మనం మ్యాంగోస్ని USAకి ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, ఫస్ట్ ఈ ఆర్చర్డ్స్ అన్నింటిలో కూడా హార్టినెట్లో రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసిన మ్యాంగో ఆర్చర్డ్స్ నుంచే ఈ ఎక్స్పోర్టర్స్ వాళ్ళ దగ్గర పర్చేజ్ చేస్తారు. చేసిన తర్వాత ఈ మ్యాంగోస్ని కూడా ఎపెడా అప్రూవ్డ్ ప్యాక్ హౌస్, ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌసెస్ ఉంటాయి, ఆ ప్యాక్ హౌస్లోనే ప్యాక్ చేయాలి. అప్పుడు అది PHC కోడ్ అంటారనమాట, ప్యాక్ హౌస్ కోడ్. ఆ తర్వాత అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇరాడియేషన్ సిస్టమ్ కావాలి. అదే జపాన్కి చేయాలంటే వేపర్ హీట్ ట్రీట్మెంట్ సిస్టము. అలాగే సౌత్ కొరియాకి చేయాలంటే హాట్ వాటర్ సిస్టము. అలాగే న్యూజిలాండ్కి చేయాలన్నా సరే వేపర్ హీట్ ట్రీట్మెంట్ సిస్టము. ఆస్ట్రేలియాకి కూడా ఇది ఇరాడియేషన్ సిస్టము ఉన్నాయన్నమాట. అలాంటివి మనకి ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌసెస్ అనేవి మనకి తెలంగాణలోని ఆంధ్రాలోని కూడా, తెలంగాణలో ఒక 3 ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ఉన్నాయి, ఆంధ్రాలో ఒక 5 ఉన్నాయన్నమాట. మనకి ఈవెన్ వేపర్ హీట్ ట్రీట్మెంట్ సిస్టమ్ అయితే మనకి ఆంధ్రాలో ఉంది, తిరుపతిలోని. హాట్ వాటర్ సిస్టమ్ అయితే అక్కడ కూడా ఉన్నాయన్నమాట. ఓన్లీ మనకి ఆ తెలంగాణలోని ఆంధ్రాలోని ఇప్పటికి వచ్చి ఇరాడియేషన్ ఫెసిలిటీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఆ ఇరాడియేషన్ ఫెసిలిటీ కానీ వచ్చిందంటే మనం అమెరికాకి మ్యాంగోస్ని చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఉదాహరణకి రైతులు పండించే క్రమంలో కొన్ని చీడపీడలు వచ్చినప్పుడు కొన్ని కొట్టాల్సి వస్తుంది మామూలుగా రసాయనిక. కొట్టిన క్రమంలో ఒకవేళ వీళ్ళు పంపించుతుందని రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాటి ఎంత మోతాదులో ఉండాలన్న రూల్స్ ఏమైనా ఉంటాయా?
ఆల్రెడీ ఏ పెస్టిసైడ్స్ కొట్టాలి, ఏమేమి కొట్టకూడదని ఎక్కువగా మేము ఏంటంటే NIPHM, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళ ద్వారా మేము చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం అనమాట. వాళ్ళు ఏ పెస్టిసైడ్స్ ముందుగానే చెప్పడం రైతులు ముందుగానే వాళ్ళకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తుంటాము. ఆ ట్రైనింగ్స్లో వాళ్ళకి ఏ పెస్టిసైడ్స్ కొట్టాలి కొట్టకూడదు అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. అవి వాళ్ళు ఫాలో అవ్వాలి. అంటే మీకు అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఎగుమతి చేయాలని నిర్ణయించుకుంటారు రైతు, అప్పుడు వెంటనే మీకు చెప్తే దాని ముందు నుంచే ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. దాని నుంచి ఆర్టినెట్లో రిజిస్టర్ చేసి ఈ హార్టికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క ఆర్చర్స్ విజిట్ చేస్తారనమాట. వాళ్ళు అప్పుడు ఫస్ట్ విజిట్లోని ఏ పెస్టిసైడ్స్ కొట్టారు ఏంటి అనేది అన్ని డీటెయిల్స్ నోట్స్. మళ్ళీ సెకండ్ విజిట్కి వెళ్తారు. సెకండ్ విజిట్లో కూడా ఏ పెస్టిసైడ్ అవన్నీ కొట్టిన తర్వాత అవి ఈవెన్ మనకు హార్వెస్ట్ చేసే ముందు కూడా ఒకసారి టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత వాటిల్లో ఎక్స్పోర్ట్కి పంపిస్తారనమాట. సార్, ఇప్పుడు ఈ మామిడి ఉత్పత్తులన్నీ ఒక దగ్గర పెట్టేసి అంటే మనం పంపించే క్రమంలో విదేశాలకు పంపించాం, ఫెలిస్టేషన్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటిని ఏర్పాటు పంపించే సెంటర్స్ అవి మన ఇక్కడ ఎక్కడుండే సార్? తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ? తెలంగాణలోనే మనకి 3 ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌసెస్ ఉన్నాయి. ఎపేడ్ అప్రూవ్డ్ ప్యాక్ హౌసెస్ అంటారు. ఈ ఎపేడ్ అప్రూవ్డ్ ప్యాక్ హౌసెస్లోనే ఈ హార్టికల్చర్ ప్రొడ్యూస్ ఏదైనా సరే యూరోపియన్ కంట్రీస్కి కానీ లేదా నేను చెప్పిన USA, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కి ఎక్స్పోర్ట్ చేయాలంటే వీటిల్లోనే ప్యాక్ చేయాలన్నమాట. ప్యాక్ చేస్తేనే వాళ్ళని ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. అది PSC కోడ్ అంటారు అనమాట. మనం కూడా ఆ మ్యాంగో బాక్స్ మీద PEC కోడ్, PSC కోడ్, ఎరాడియేషన్ కూడా ఎక్కడైంది, ఆయన ఎప్పుడైనా అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రేసబిలిటీలో ఏమైనా ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ ఎరాడియేషన్ అయింది, ఎక్కడ ప్యాక్ అవుంది, ఏ ఆర్చర్స్ని చేసిన ట్రేసబిలిటీలో వస్తాయన్నమాట. సార్, దీనికంటే ముందుగా ఒక కాలర్ రెడీగా ఉన్నారు జగిత్యాల నుంచి. రాజయ్య గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. రైతులు సార్ ఇప్పుడు ఉన్నటువంటి మామిడి పండ్లను కానీ కాయలను కానీ ఎగుమతి చేయాలంటే ఆ స్థాయి నాలెడ్జ్, ఆ స్థాయి పరిజ్ఞానము కల్పించడానికి మండల్ లెవెల్ కానీ, జిల్లా లెవెల్ కానీ, స్టేట్ లెవెల్ కానీ ఏమైనా ఉన్నాయా సార్? మేము ఆల్రెడీ ఎవ్రీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నామండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ అండి ఆ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఇన్ఛార్జ్తో మాట్లాడితే మీకు ఏమైనా అవసరమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయ్యి ఆల్రెడీ చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసాం. ఈవెన్ రీసెంట్గా కూడా మా హైదరాబాద్లో మా CGO టవర్స్లో కూడా మ్యాంగో ఫార్మర్స్ని, ఈవెన్ ఎక్స్పోర్టర్స్ని పిలిపించి మనం విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏమేమి పద్ధతులు ఫార్మర్స్ పాటించాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసాం. అలాగే రీసెంట్గా మహబూబ్ నగర్లో కూడా ఒక బయర్ సెల్లర్ మీట్ ఆర్గనైజ్ చేసాము డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళతో. అక్కడ కూడా మనకి NPPO, నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్, మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు వచ్చారు. ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏం ప్రొసీజర్స్ ఫాలో అయ్యని కూడా చెప్పామండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మాకు మా ఆఫీస్ని సంప్రదించవచ్చు. మీకు పెస్టిసైడ్స్ అవి ఏమీ కూడా ఆ ప్రొసీజర్ కావాలి అది, లేదా ఎక్స్పోర్టర్స్కి ఎవరికైనా కనెక్ట్ చేయమన్నా మేము కనెక్ట్ చేస్తామండి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సరే, ఈ ఎక్స్పోర్ట్ చేసే క్రమంలో స్టేట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పాత్ర ఏముంటుంది సార్? మామూలుగా స్టేట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పాత్ర చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే మనము యూరోపియన్ కంట్రీస్కి, USAకి, ఆస్ట్రేలియాకి వీటికి మ్యాంగోస్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారానే హార్టినెట్లోని ఫార్మర్స్ యొక్క డీటెయిల్స్ని రిజిస్టర్ చేయాలి. వాళ్ళ యొక్క ఫీల్డ్స్కి వెళ్ళి, ఆర్చర్స్కి వెళ్ళి వాళ్ళకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడంలో కానీ, ఈ బయర్ సెల్లర్ మీట్స్ ఆర్గనైజ్ చేయడంలో కానీ స్టేట్ హార్టికల్చర్ పాత్ర చాలా ముఖ్యమండి. వాళ్ళకి అవేర్నెస్గా కల్పించడంలో కానీ, లేదా ఇక్కడ మనకి బొంబాయిలో కొన్ని ప్యాక్ హౌసెస్ ఉన్నాయి, అక్కడ ఏమైనా ఎలా అవుతున్నాయి, ఎలా ప్రాసెస్ చేస్తున్నారు, ఒకవేళ ఎక్స్పోజర్ విజిట్స్ ఆర్గనైజ్ చేయాలన్నా వాళ్ళ పాత్ర మేజర్గా ఉంటుందండి. మేము మేజర్గా ఏంటంటే ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇస్తాము, విదేశాల్లో బయర్ సెల్లర్ మీట్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు వాళ్ళకి ఫెసిలిటేషన్ చేస్తాము. అలాగే మనకి ఇంపోర్ట్ కంట్రీ ఉంటుంది కదా, అమెరికా నుంచి, అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, అక్కడ ఇరాడియేషన్ సెంటర్ దగ్గరికి అమెరికన్ ఇన్స్పెక్టర్ వచ్చి ఉంటారు ఆ 3 నెలలు. వాళ్ళకి సంబంధించిన TADA కానీ ఏదైనా సరే ఎపేడా భరిస్తుంది అనమాట. అవన్నీ కూడా ఎపేడా చూసుకుంటుంది. బట్ లోకల్గా వీళ్ళకి ఆర్గనైజ్ చేయాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, ఎక్స్పోజర్ వీడ్స్, బ్రయర్ సెల్మెట్స్, ఈ హార్టినెట్లో రిజిస్ట్రేషను, ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు తీసుకుంటారు. నేను శ్రీకాకుళం నుంచి జయరాజ్ అని, మా పాపలు ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్ సార్. మా శ్రీకాకుళం అలాగే విజయనగరం, పార్వతి మన్యం జిల్లా ఇవన్నీ కూడా ప్రిడామినెంట్ గా మామిడి పంట ఉన్న ప్రాంతాలు సార్. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడితే ఈ బీటెక్ గ్రాడ్యుయేట్స్ కి ఎపేడా ఏమన్నా హెల్ప్ చేస్తుందా? టెక్నికల్ గైడెన్స్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా ఉంటాయా? ఎపేడా కంపల్సరీగా ఈ ఎవరైనా సరే ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ప్యాక్ హౌసెస్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎపేడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్స్ అని ఉన్నాయండి. స్కీమ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మనకి ఏంటంటే 40% నుంచి 2 crores వరకు సబ్సిడీ ఇస్తారండి. వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తూ అందులో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా పెట్టుకున్నారనుకోండి, వాళ్ళకి ఇంకా అప్పుడు 75% సబ్సిడీ వస్తుంది. ఇప్పుడు మామూలుగా కూడా ఎపీడా ఏంటంటే
ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్కి, అగ్రి స్టార్టప్స్కి, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి, ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈవెన్ జనరల్ కేటగిరీ, ఈవెన్ మనకి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ అవుతుంటాయి కదా, ఆ ఎగ్జిబిషన్స్లో వీళ్ళకి సెపరేట్గా స్టాల్స్ కూడా అలాట్ చేస్తున్నారండి. మీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని మమ్మల్ని కాంటాక్ట్ చేయమని మా ఆఫీస్ని, వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేసి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఏ ప్రొసీజర్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్గా చెప్తారండి. సార్ ఇంకోటి ఏంటంటే మామిడి ఎగుమతి చేసే క్రమంలో ఇప్పుడు కొంతమంది ట్రేడర్స్ ద్వారా అమ్ముకోవచ్చు, లేదా నేరుగా అమ్ముకోవచ్చు రైతులు. ఏదైతే బెటర్ సార్ రైతులకి? అంటే ఎవరైనా ఫైనాన్షియల్గా వాళ్ళు కొంచెం విత్హోల్డ్ చేసి మేము పర్వాలేదు, మాకు ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత అయినా పేమెంట్ వచ్చినా పర్వాలేదు అనుకున్న రిస్క్ బేర్ చేయగలంటే వాళ్ళు ఎక్స్పోర్ట్కి వెళ్ళొచ్చండి. లేదు అలాంటిది ఏం లేదు, మనకి అమ్మిన వెంటనే సరుకుకి మనకి ఇమీడియట్గా అమౌంట్ కావాలని ట్రేడర్స్కి ఇవ్వడమే బెటర్ అనమాట. కానీ ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే ఎక్కువ చీడపీడలు ఎక్కువ వచ్చినాయి ఈసారి, విపరీతమైన చీడపీడలు. సో దానివల్ల కొంత దిగుబడి సమస్య ఏర్పడే అవకాశం ఉంది. సో అట్లాంటి సందర్భంలో ఏ విధంగా రైతులు ముందుకెళ్ళాలి? వాటి క్వాలిటీ కొంత తేడా వస్తుంది కదా, వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఇప్పటికంటే మీరు ఇప్పటి వరకు ఒప్పుకున్నట్టు ఏదైతే ఒప్పందం కుదురుద్ది కదా మీకు రైతులతో, ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఒకవేళ వాటి చీడపీడలు వచ్చి కొంచెం క్వాలిటీ చేంజ్ ఉంటే వాళ్ళ పరిస్థితి? క్వాలిటీ చేంజ్ ఉన్నప్పుడు అది ఎక్స్పోర్ట్కి తీసుకోరండి, అది ఇంక మనం లోకల్ మార్కెట్లోనే తీసుకోవాలి. ఎందుకంటే ఆ టెంకల్లో పురుగు వస్తుంది కదా, పురుగు వచ్చిందంటే అది ఉండదు. అదర్వైజ్ వాళ్ళు ఇక్కడ లోకల్ ఎక్స్పోర్ట్కి చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సరే ఎంతవరకు దిగుబడులు ఉండొచ్చిన అంచనా వేస్తున్నారు ఈసారి? ఈ ప్రస్తుతం ఉన్న చీడపీడలను చూస్తే కనుక ఎలా ఉండొచ్చు దిగుబడులు? దిగుబడులు అంటే ఒక నూజివీడ్ ప్రాంతంలో బాగోలేదు ఉన్నాను, ఈ మధ్య వర్షాలు వచ్చాయని. ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో బాగానే ఉన్నాయన్నమాట. మనకు ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్కి వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా మనకి లాస్ట్ ఇయర్ ఒక 35,000 మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ అయిందండి. అంటే మెయిన్గా మనకి ఎక్స్పోర్టబుల్ వెరైటీస్ ఏంటంటే బంగనపల్లి మ్యాంగో, చిన్న రసాలు, పెద్ద రసాలు ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి, అలాగే మహారాష్ట్ర నుంచి వచ్చేసరికి ఏమొచ్చి మనకి ఆల్ఫాన్సో, గుజరాత్ నుంచి కేసర్, ఈ 4 వెరైటీలు మేజర్గా ఎక్స్పోర్ట్ అవుతాయి. అది లాస్ట్ ఇయర్ ఏమొచ్చి మనకి ఈవెన్ అమెరికాకి అంతకుముందు 23లోనైతే ఒక 2,000 మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ అయింది అమెరికాకి. అదే నెక్స్ట్ ఇయర్ 24కి వచ్చేసరికి అది 5,000 మెట్రిక్ టన్నులు అయింది. ఇదే 5,000 మెట్రిక్ టన్నులు అయింది. ఈ ఇయర్ కూడా ఇంకా పెరగొచ్చని ఆశిస్తున్నాం అనమాట. మనకి జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వలన కదా, వాళ్ళు కూడా ఒక ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్, ఇరాడియేషన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. వాళ్ళు ఇంకా ప్రపోజల్స్లో ఉన్నాయి. అవి కానీ ఎస్టాబ్లిష్ అయ్యాయంటే మనకి తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి కూడా ఈ బంగినపల్లి మ్యాంగోస్ ఎక్స్పోర్ట్స్ చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మామిడి పంట దిగుబడి రావడం ఒక ఎత్తు, అంటే పండు దశలో వచ్చిన ఒక ఎత్తు, కానీ ఆ పండుని సక్రమంగా మనం కోయలేకపోతే క్వాలిటీ అనేది కనిపిస్తుంది క్లియర్గా మార్కెట్లో. కొంచెం డ్యామేజ్ అయినా దానికి చాలా తేడా వస్తుంది. సో ఈ క్రమంలో ఈ కాయ దశలో ఉన్నప్పుడు ఏ విధంగా కోత సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతు? కోత దశలో ఏంటంటే మెయిన్ ఏంటంటే హార్వెస్టింగ్, టీఎస్ఎస్ అంటే టోటల్ సాలిడ్ సొల్యూషన్స్, షుగర్ కంటెంట్స్ అది టెస్ట్ చేసి మనకి ఇది హార్వెస్టింగ్ రెడీగా ఉందో దాన్ని హార్వెస్ట్ చేయాలి. ప్రాపర్గా హార్వెస్ట్ చేయాలి మార్నింగే. అంటే మనకి చిక్కాలతో లాగే కింద పడిపోకున్నాను దాన్ని చాలా చిక్కాలతో లాగి మనం క్రేట్స్లో పెట్టి మనం ప్యాక్ హౌస్కి తీసుకెళ్ళి దాన్ని డీసాపింగ్ చేస్తారు. అంటే ఆ సొన కానీ మామిడి పండు మీద పడింది అనుకోండి, అది తర్వాత పండిన తర్వాత బ్లాక్ స్పాట్ లాగా వచ్చేస్తుంది అనమాట. అది చాలా జాగ్రత్తగా డీసాపింగ్ జాగ్రత్తగా చేసి ఆ తర్వాత రైపనింగ్ చేసి ప్రీ కూలింగ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి మంచి ప్రైస్ వస్తుంది. ప్రతిదీ కూడా ఈ బంగినపల్లి మ్యాంగో వచ్చేసరికి అబౌవ్ 350 గ్రామ్స్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సార్టింగ్ గ్రేడింగ్ కూడా అంటారు. చూసుకొని ఒక 4.5 kg బాక్సెస్లో ప్యాక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అంటే ఇంకా క్వాలిటీ పెంచడానికి రైతులకు అపేడ ద్వారా మీరు ఈ ఫ్రూట్ కవరింగ్ కూడా సజెస్ట్ చేస్తారు సార్? ఫ్రూట్ కవర్స్ చేస్తున్నప్పుడు అందరూ సైంటిస్టులు కూడా చెప్పేది ఏంటంటే ఫ్రూట్ కవర్స్ పెడితేనే బాగా మంచి క్వాలిటీ వస్తుందని చెప్తున్నారు. ఫ్రూట్ కవర్స్ ఆల్రెడీ త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా ఈ ఫార్మర్స్ కొంత సబ్సిడీలో కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్యాకింగ్ అండ్ ప్రాసెసింగ్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు? అదే ఏదైనా సరే వాళ్ళు మెయిన్ క్రేట్స్లోకి తీసుకొని వచ్చి ఒక సింగిల్ లేయర్లోనే ఉండాలి. సింగిల్ ఒక క్రేట్స్లోనే అంటే ఎక్కువ అన్ని వరుసగా పెట్టేకుండా సింగిల్ లేయర్ క్రేట్స్లో పెట్టుకొని వాటిని తీసుకొని డీసాపింగ్ చేసి తర్వాత వాషింగ్ గ్రేడింగ్ చేసి సార్టింగ్ గ్రేడింగ్ చేసుకొని తర్వాత రైపనింగ్ చేసుకొని ప్రీ కూలింగ్ పెట్టుకొని మన ఈ కార్గేటెడ్ బాక్సెస్లో ప్యాక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు మనకి ఏంటంటే మ్యాంగో అంతా కూడా బై ఏరియా వెళ్తుంది, ఇంకా షిప్లో ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకంటే మనకి వేరే యూరోపియన్ కంట్రీస్ వాటికి వెళ్ళాలంటే అబౌవ్ 45 days 50 days పడుతుంది. అంత దూరం ఇంకా షిప్లో ఎవరు ఎక్స్పోర్ట్ చేయట్లేదు. ఇంకా అంతా ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో బై ఏరియా చేస్తున్నారు అనమాట. సీ ప్రోటోకాల్స్ ఇంకా డెవలప్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సార్ మళ్ళీ లైన్లోకి వచ్చారు జయరాజ్ గారు. జయరాజ్ గారు శ్రీకాకుళం నుంచి, చెప్పండి మీ సమస్య ఏంటో. నాయుడు గారికి నమస్కారం. నాయుడు గారు చెప్పారు మీ ఉన్నాను. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కదా, విడిపోయింది కదా. మేము ఆంధ్రప్రదేశ్ లో చివర శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాము. మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎక్కడికి కాంటాక్ట్ అవ్వాలి?
సార్ ఇప్పుడు మీది ఆల్ ఓవర్ ఇండియా మనది ఏదైనా ఒకటే, మీది శ్రీకాకుళం అయినా సరే, మా ఆఫీస్ విశాఖపట్నంలోని ఓడా కాంప్లెక్స్లో ఉన్నదండి, సెకండ్ ఫ్లోర్లో. మనకు మన ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా విశాఖపట్నం ఆఫీస్ చూస్తుంది. అది ఓడా కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నేను రెండు స్టేట్లకి కూడా నేనే రీజనల్ హెడ్, మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, గైడ్ చేస్తామండి. సార్ ఇంకా గైడ్ లైన్ సంబంధించి ఒక సూక్ష్మంగా ఆలోచిస్తే రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే పంటని ఎగుమతి చేసేది పూర్తిగా విదేశాలకు ఎగుమతి చేసేంత వరకు ఏ విధంగా ఉంటుంది ప్రక్రియ, అంటే కొంచెం దాన్ని వివరంగా చెప్తారా? అంటే ఏవైనా సరే మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే కొన్ని లైసెన్సెస్ తీసుకుంటారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ నెంబర్, ఎపేడా రిజిస్ట్రేషన్. ఎక్స్పోర్ట్ చేసినప్పుడేమో ఫైటోసానిటరీ సర్టిఫికేట్ అని ఇవ్వాలి, అదేమో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఉంటారు, వాళ్ళు ఇస్తారు మనకి. అలాగే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకి ఆ బయ్యర్ నుంచి అమౌంట్ వస్తుందా రాదా అన్న డౌట్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా మనకి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈసీజీసీ అని ఒక ఆర్గనైజేషన్, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, వాళ్ళ దగ్గర కూడా పాలసీ తీసుకుంటే మనకి ప్రైస్ వైజ్ కూడా మనము సేఫ్గా ఉంటాం అన్నమాట. ఒకవేళ మనం ఒక ఇంపోర్టర్ ఉన్నారనుకో, ఆ ఇంపోర్టర్ డీటెయిల్స్ ఆ ఈసీజీసీ వాళ్ళకి వస్తే వాళ్ళు ఎలాంటి ఇంపోర్టర్, వాళ్ళంతా పేమెంట్ అంతా ప్రాపర్గా చేసేవాళ్ళ కదా అని ఒక 500 అంత పేమెంట్ ఉంది చేస్తే వాళ్ళు చెప్తారు ఆ డీటెయిల్స్ కూడాను. ఇప్పుడు మీరన్నట్టు యూరోపియన్ కంట్రీస్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, సౌత్ కొరియా, వీటన్నిటికి సంబంధించి మనం పంపించినప్పుడు అంటే ఎగుమతులు చేసినప్పుడు మార్కెట్లో ఏదైనా ధరలు ఏ విధంగా ఉంటాయి, తేడాలు ఎక్కడ డిమాండ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది? అంటే మనం రైతే చూజ్ చేసుకోవచ్చా, ఒకవేళ మేము ఇక్కడికే పంపించుకోవాలని చూజ్ చేసుకోవచ్చు? ఈయనకి ఇంపోర్టర్స్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడికే చూసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే మనకి మామూలుగా అయితే మిడిల్ ఈస్ట్కి ఎక్కువగా క్వాంటిటీ ఎక్స్పోర్ట్ అవుతుంది, బట్ ఇప్పుడు బాగా పెరుగుతుంది అంటే యూఎస్ఏ మార్కెట్కి అయితే కొంచెం మంచి ప్రైస్ వీళ్ళకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. యూఎస్ఏ నుంచి కూడా చాలా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మన వాళ్ళే అక్కడ ఇంపోర్టింగ్ లైసెన్స్ అవి తీసుకొని వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా ఉన్నారు. ఇప్పుడు వాటితో పాటు చాలామంది మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాం, సేంద్రియంగా పండిస్తాం అని చాలామంది రైతులు ఈ మధ్య సేంద్రియ పద్ధతులకు మారుతూ ఉన్నారు. సో అలాంటి క్రమంలో ఆ రైతులు పండించిన పంటని ఒకవేళ నేరుగా మీకు అంటే టెస్ట్ చేసి తీసుకునే అదే దానికి ఏంటంటే ఆర్గానిక్ అంటారు అన్నమాట. ఆర్గానిక్ సర్టిఫికేషన్ తీసుకోవాలి. ఈ ఆర్గానిక్ సర్టిఫైయింగ్ ఏజెన్సీస్ ఆల్రెడీ ఎపీడా ఏంటంటే మా వెబ్సైట్లో ఉన్నాయి ఆల్రెడీ డీటెయిల్స్. మన తెలంగాణ స్టేట్కి వచ్చేసరికి ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెలంగాణ సీడ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీని ఆల్రెడీ ఎపీడా అక్రిడిటేషన్ ఇచ్చింది. మీరు మీ యొక్క మ్యాంగోస్ని ఆర్గానిక్గా గ్రో చేస్తున్నాం అని చెప్పారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక ఫార్మేట్ ఇస్తారనమాట. అంటే లాస్ట్ 3 years నుంచి ఏ పెస్టిసైడ్స్ కొట్టారు, ఏంటి, ఏ మండల్లో అవన్నీ ఉన్న తర్వాత నెక్స్ట్ దాని కన్వర్షన్ పీరియడ్ ఒక 3 years ఉంటుంది అనమాట. 3 years ఏ పెస్టిసైడ్స్ కొట్టబడుతున్నారో అవన్నీ ఫాలో అయిన తర్వాతే వాళ్ళకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇస్తారనమాట. అది ట్రేస్నెట్ ద్వారా అందులో రిజిస్టర్ చేయాలి. అప్పుడే వాళ్ళు ఆ పంటని ఆర్గానికల్గా ఎక్స్పోర్ట్ చేయకూడదు. అప్పుడు ఆర్గానిక్ ప్రొడ్యూస్గా ఆ మ్యాంగో ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళకి కూడా చాలా మంచి ప్రైస్ వస్తుంది. ఇక్కడ మనకి AR4 అని కంపెనీ ఉన్నది, వాళ్ళు ఆర్గానిక్ ప్రొడ్యూస్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మరో కాల్ ఉంది సార్, హైదరాబాద్ నుంచి బిఆర్ నాయుడు గారు. సో నాకు ఒక 4 acres ల్యాండ్ ఉంది. ఓకే, 4 acres ల్యాండ్ లో వేసాను మ్యాంగో. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ క్రాప్ ఐఎమ్ టేకింగ్ నౌ. దాంట్లో యాక్చువల్లీ మీరు చూపిస్తున్న ఫ్రూట్ కవర్స్ కూడా ఇప్పుడే ఒక చేస్తున్నాను అనమాట అన్నిటికీ. ఓకే, సో దాని స్టేజ్ ఎలా తెలుస్తుంది, ఎప్పుడు కలర్ వస్తుందా, మామూలుగా లోపల కటింగ్ స్టేజ్ ఎప్పుడండి? కటింగ్ స్టేజ్ మీరు అదే షుగర్ కంటెంట్ టెస్ట్ చేసుకోవాలి. మీకు ఆ 12 నుంచి 14 లోపు వచ్చినప్పుడే మీరు అది హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట. షుగర్ కంటెంట్ మెయిన్. కలర్ వేరియేషన్ ఏమైనా వస్తుందా ఇలాగా? కలర్ వేరియేషన్ కూడా కొంచెం వస్తుంది, బట్ మనకు ఫైనల్గా తెలిసేది ఏంటంటే మేజర్గా ఆ షుగర్ కంటెంట్ టెస్ట్ చేసుకోవాలి. షుగర్ కంటెంట్ ఎలా టెస్ట్ చేయాలండి? అది ఏం లేదు, ఆ మామిడి గుజ్జుని మనకు ఒక స్పెక్ట్రోమీటర్ అని ఉంటుంది అనమాట. దాన్ని కొంచెం గుజ్జుని నలిపి దాని మీద వేసామనుకోండి, అది షుగర్ కంటెంట్ ఎంత అనేది చూపిస్తుంది. మీకు ఎప్పుడైనా తెలకపోతే ఎవరైనా టెక్నికల్గా ఉన్న వాళ్ళ చేత మీకు హెల్ప్ చెప్పిస్తారు. ఆ టెస్టోమీటర్ కూడా 1000-1500 ఉంటుంది, అది కొనుక్కొని మనం చూసుకోవచ్చు. సార్ వీటితో పాటు ఇప్పుడు ఆయా దేశాలకు సంబంధించి మనం ఎగుమతి చేసే క్రమంలో ఏ రకాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఏ మామిడి రకాలకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది? మనకి తెలంగాణ, ఆంధ్ర నుంచి వచ్చేసరికి మేజర్గా బంగనపల్లి వెరైటీ. ఇది జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటారు కదా, GI ప్రోడక్ట్ బంగనపల్లి GIగా రిజిస్టర్ అయింది. మేజర్గా ఎక్స్పోర్టబుల్ వెరైటీ ఏంటంటే బంగనపల్లి మ్యాంగో, అలాగే ఎమాం పసాంద్ రెండోది, మూడోదేమో చిన్న రసాలు, పెద్ద రసాలు. ఈ 4 వెరైటీలు బాగా ఎక్స్పోర్ట్కి ఉన్నాయి. మనకి తోతాపూరి వెరైటీ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎక్కువగా పల్ప్కి యూజ్ చేస్తారు. సో ఇంకోటి, ఈ మధ్య కాలంలో చాలామంది రైతులు, ఎస్పెషల్లీ మామిడి రైతులు
రకరకాల మామిడి రకాలు అంటే విదేశీ రకాలను ఇక్కడ మళ్ళీ సాగు చేస్తూ ఉన్నారు. అవును, ఒకవేళ జపాన్ పెద్ద ఎత్తున సాగు చేసి మళ్ళీ బంగినపల్లి కాకుండా మిగతా కూడా పంపించే అవకాశం ఉందా, ఎగుమతి చేసుకునే అవకాశం ఉందా? దిగుమతి చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళకి అక్కడ ఆర్డర్స్ వస్తాయి అంట, కాకపోతే ఆ రేట్లో వస్తాయో రావని చూసుకోవాలి. ఇక్కడే దీనికి ఆల్రెడీ చాలా ఎక్కువ రేటు చెప్తున్నారు కదా. సో మార్కెట్ పరంగా ఆలోచిస్తే లోకల్గా చూస్తే ధరలు ఒక ఉంటే ఇంకో విదేశాలకు వెళ్ళేసరికి కొంత ధర ఎక్కువ పెరుగుద్దనే అవకాశం ఉంది. ఎంత తేడా ఉండొచ్చు సార్ మామూలుగా? అంటే మనకి ఇప్పుడు బంగనపల్లి మ్యాంగో ఇక్కడ ఉన్నది అనుకో, ఒక 70 రూపాయలు 80 రూపాయలు అనుకుంటాం. మనం ఏంటంటే ఈవెన్ 140 రూపాయల వరకు కూడా ఈ ఎక్స్పోర్ట్కి మన సప్లైకి డిమాండ్ చేయొచ్చు. మనం ఈ ఆర్టినెట్లో రీసెర్చ్ చేయము. మేము ఏంటంటే యాజ్ పర్ ద ఎంఆర్ఎల్ మ్యాక్సిమం రెసిడ్యూ లెవెల్స్ ఫాలో అవుతున్నాము. అంటే వాళ్ళకి క్వాలిటీ పరంగా అంతా కూడా సార్టింగ్ రేడింగ్లో అబౌవ్ 350 గ్రామ్స్ ఇస్తామంటే కూడా వాళ్ళు మంచి ప్రైస్ ఇస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మామిడి రైతులు ఏ విధంగా ఎగుమతి చేసుకోవాలన్న అంశాల గురించి చాలా వివరంగా చెప్పారు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం.